చంపేసుకోవడం వరకు ఎందుకెళ్తారంటే ఎస్కేపిజం అనమాట. వాళ్ళకి తెలియదా, మాత్రం బుద్ధి లేదా, చంపితే కెమెరాలు ఉన్నాయి మొత్తం ఈ రోజున ఎలాగైనా దొరికిపోతారు. నువ్వు ఎన్ని చెయ్యి, చంపినవాడు దొరుకుతాడు. ప్రవీణ అమ్మాయి ఎవరో కదా చూసాం కదా, అమ్మాయి అందమైన అమ్మాయి ఏదో ఊర్లో చంపేశారు, ఆ భర్తని క్రిస్టియన్ బాయ్ని చంపేశారు కదా, మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. ఆడు దొరికేసాడు మొత్తం అంతా. ప్రవీణ అమ్మాయి పేరు ఏదో ప్రణవి, అదే సంథింగ్ ఏదో పేరు కూడా మార్చుకుంది యాక్చువల్గా. అలాగే చంపిన వాళ్ళు దొరకపోవడం జరగదు. ఆ విచక్షణలకు ఉండదు. తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది, మన ఇద్దరం కూడా చట్టాపట్టలు వేసుకు వెళ్ళిపోదాం అనుకుంటే ఎలా వెళ్ళిపోతారు? మీరు వదిలినా పోలీసులు వదలకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఏం బయటికి రాకుండా చేస్తారు. ఒక్కొక్కసారి పోలీస్ ఆఫీసరే ఇనిషియేషన్ తీసుకోవచ్చు, దీని ఏంటి ఇలా వదిలేసారని చెప్పేసి. అటువంటి సినిమా కథలాగా వస్తాయి. హౌ యూ లెఫ్ట్ దిస్ కేస్ లైక్ దిస్ అన్ఫినిష్డ్ కానీ చెప్పేసి వాడు మళ్ళీ అనర్థ్ చేసి అనుకోండి దొరికిపోతారు. ఏ విధంగా చూసుకున్నా 90% దొరికిపోతారు. ఇంకా అప్పుడు నీ లైఫ్ ఇంక సుఖంగా ఏముంటుంది? ఆ విచక్షణ లేదు వాళ్ళకి, ఆ యొక్క థాట్ రాదనుకుంటా. ఆ కామం అలాగ అనిపించేస్తుంది.